మా ఇద్దరి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. మేమిద్దరం కలిసే ఉంటున్నాం. సరే, ఈసారి వచ్చేటప్పుడు తన్ని కూడా తీసుకురా. తన సంతకం కూడా కావాలి. అయ్యయ్యో, ఇలా ఇరుక్కుపోయానేంటి? ఇప్పుడు బావను ఎలా తీసుకురావాలి? ఇక్కడి దాకా రమ్మంటే వస్తాడా? దేవుడా, నువ్వే ఈ గండం నుంచి నన్ను గట్టెక్కించాలి. భూమి, సరేనా? అలాగే మేడం, తీసుకొస్తాను. థ్యాంక్ యూ మేడం, వెళ్ళొస్తాను. మీరా అంటే అది పాపం కాలికి దెబ్బ తగిలిందంటేను. నేను చూశాను, అది ఆ రాక్షసే కదూ. చూసావా? చాలా ఆపండి. ఈ విషయం మా అన్నయ్యకి తెలిసిందనుకో, దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెడతాడు. ఎంత చెప్పినా మీ బుద్ధి మారదా? వద్దు మీరా, అంత పని చేయొద్దు ప్లీజ్. మీ అన్నయ్యతో చెప్పద్దు. చెప్పకూడదా? మీరు మాత్రం ఇలాంటి వేషాలు వేస్తూ ఉండొచ్చా? అబ్బే అదేం లేదు మీరా, నిజంగానే. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. నిజంగా కాలికి దెబ్బ తగిలి. అదంతా నాకొద్దు. నేను మా అన్నయ్యకి చెప్పకూడదు అంటే నేనిప్పుడు చెప్పినట్టు మీరు చెయ్యాలి. ఏం చెయ్యాలి? మీరు దాన్ని ఎత్తుకొని వస్తుంటే మొగుడు పెళ్ళాలంటే అలా ఉండాలి ఇలా ఉండాలని జనాలు గుసగుసలు ఆడుకున్నారు కదా. మీరా, వాళ్ళెవరో ఏదో అన్నారు. నేను మీ భార్యని, వాళ్ళు మనల్ని చూసి కూడా అలాగే అనాలి. అనాలి అంటే నేనేం చేయాలి? నన్నెత్తుకొని ఈ మెట్లన్నీ ఎక్కి పైకి తీసుకెళ్ళాలి. దీన్ని ఎత్తుకుని ఈ మెట్లెక్కలా? ఎత్తుకోండి. మీరా, నిన్నెత్తుకుని పైకి తీసుకెళ్ళాలా? నువ్వేమన్నా చిన్న పిల్లవనుకుంటున్నావా? నాకదంతా తెలీదు. ఇప్పుడు మీ ఇద్దరిని చూసి ముచ్చట పడిన వాళ్ళే మన ఇద్దరిని చూసి అభిప్రాయం మార్చుకోవాలి. తీసుకెళ్తారా లేదా మా అన్నయ్యకి ఫోన్ చేయనా? వద్దు, మీ అన్నయ్యకి ఫోన్ చేయొద్దు. మరైతే ఎత్తుకోండి. ఏ మగాడైనా పెళ్ళాన్ని ఎత్తుకుంటాడు కానీ ఇలాంటి గ్యాస్ బండని ఎత్తుకుంటాడా? మీ మైండ్ వాయిస్ కూడా నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు నన్ను తీసుకొని వెళ్తారా లేదా? ఏం లేదు మీరా, ఇప్పుడు నేను ఎత్తుకుని ఇలాగా మెట్లెక్కుతుంటే చూసేవాళ్ళు వేరేగా అనుకుంటారు. మరి దాన్ని ఎత్తుకున్నప్పుడు? అంటే తన కాలి కట్టుంది కదా. మీరు నన్ను ఎత్తుకుంటారా ఎత్తుకోరా? కుంటాను. నన్ను కాపాడు దేవుడా, నీదే పూచి. ఏమండి, ఇలా వెళ్తుంటే గాల్లో ప్రాణం తేలినట్టుందండి. మీ అత్తగారి మీద నీకెంత గౌరవం బాబు. మోకాళ్ళ నొప్పులతో మెట్లెక్కలేకపోతుందని నువ్వు ఎత్తుకొని తీసుకెళ్తున్నావా? నాకు కూడా ఇలాంటి అల్లుడుంటే ఎంత బాగుండును. నేను వాళ్ళ అత్తగారిని కాదు, వాళ్ళ ఆవిడ్ని. భార్యనెత్తుకొని మెట్లెక్కి గుడికొస్తానని మా ఆయన మొక్కుకున్నారు. మీకేమైనా సమస్య? అయ్య బాబు, ఏం లేదండి. ఏమండి, ఎత్తుకోండి. ఒక్క నిమిషం టైం ప్లీజ్. వెళ్ళండి. కొంచెం మెల్లగా వెళ్ళండి. అమ్మా, ఎత్తుకోండి. సారీ మీరా. ఇప్పటికైనా అర్థమైందా దాన్ని ఎత్తుకోవడం తప్పని? కాదు, ఇంకా ఎక్కలేనని అర్థమైంది. వెళ్ళిపోతుందండి. పోతే పోయింది దేవుడా.
పడిపోయిందిగా. నాకేం తెలియదు. బావా బావా, ఏ ఆగు, ఎందుకొచ్చావు ఇక్కడికి? రావద్దని నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? తప్పుకో పూరి, నేను అర్జెంటుగా వెళ్ళి మీ అన్నయ్యతో మాట్లాడాలి. తప్పుకో. కుదరదు, ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు నువ్వు. అరే తప్పుకో పూరి. ఏ, భూమి, బావా బావా, బావా హలో తారా. హలో పూరి. మా అన్నయ్యతో మాట్లాడాలని ఆ భూమి వచ్చింది. అవునా? ఎక్కడుంది? అన్నయ్య రూమ్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళనిచ్చావు? బయటికి తోసేయాలి కదా. నేను అడ్డుకున్నాను తారా, నన్ను తోసేసి వెళ్ళిపోయింది. హో, అర్థమైంది. నేను వస్తున్నాను, చెప్తా దాని సంగతి. సరే, నువ్వు త్వరగా రా. బావా బావా, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. నాకు నీ హెల్ప్ కావాలి బావా. సునందాదేవి గారు నీకు తెలుసు కదా, పెద్ద డాన్సర్. మన డాన్స్ ఇన్స్టిట్యూట్ అఫిలియేషన్ గురించి అడిగితే మన ఇద్దరం సంతకం కావాలి అంటున్నారు.